ముందుగా పెసరపప్పు తీసుకోవాలి. తర్వాత రైస్‌ని అయితే కడిగి పెట్టేసుకోవాలి. తర్వాత ఈ పెసరపప్పుని ఒక కడాయిలో దోరగా వేయించుకోవాలి. తర్వాత కుక్కర్‌లో ఈ రైస్‌ని అండ్ ఈ పప్పుని వేసేసుకొని ఒక 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకొని, ఒక స్పూన్ నెయ్యి, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా మంచిగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని అందులో జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని పొంగల్ని ఇందులో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పొంగలి రెడీ. మీరు ట్రై చేసి ఎలా చెప్పండి. ఇందులో వేడి వేడిగా సాంబార్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.